హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. నాన్ వెజ్ తినని వాళ్ళకి మీల్ మేకర్ ఒక స్పెషల్ రెసిపీ కదా. అలాంటి మీల్ మేకర్తో మనం ఈరోజు మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. చాలా బాగుంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్తో పాటు ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ మీల్ మేకర్లో. ఫస్ట్ మనం దీనికోసం అయితే ఒక కప్పు వరకు మీల్ మేకర్ని వేడి నీళ్ళలో అయితే వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు అయితే దీన్ని ఉంచాలి. నేను ఇక్కడ చిన్న మీల్ మేకర్ తీసుకున్నాను కాబట్టి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత స్ట్రెయినర్తో మనం ఫిల్టర్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా స్క్వీజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో మనం ముందు స్క్వీజ్ చేసి పెట్టిన మిల్ మేకర్ని అయితే వాటర్ ఏవీ లేకుండా ఇలా వేసుకోవాలి. ఇక్కడ మనము చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఒక్క 3 నిమిషాలు టాస్ చేసుకోవాలి. ఫ్రై చేయాల్సిన ఎక్కువ అవసరం ఏం లేదు. జస్ట్ మనము 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా వేయడం కంటే ఇలా కొద్దిగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి వాసన పోయి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, మనకు నార్మల్గా లైట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. దీంట్లో 2 బిర్యానీ ఆకు, ఇలాచీ, 2 దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చాలామంది కసూరి మేతి వేయడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకు ఇలా కొద్దిగా ఫ్రెష్ మెంతి ఆకులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మెంతి ఆకులు ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 ఉల్లిగడ్డలని ఇలా మనం పేస్ట్ లాగా వేసుకున్నాను. ఆనియన్స్ అయితే కంప్లీట్గా మనకి ఇలా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత 2 టమాటాలను కూడా స్మూత్ పేస్ట్ లాగా ప్యూరీ వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను మీడియం స్పైస్ చేస్తున్నాను. మీ స్పైస్ లెవెల్స్ బట్టి కారం అనేది ఎక్కువ తక్కువ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఇది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు దీంట్లో 2 చెంచాల వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పెరుగుని ఇలా మనం పలచగా చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. చిక్కగా వేసుకుంటే పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పెరుగు వేసుకోగానే మనకు వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. లాస్ట్లోకి కొత్తిమీర వేసేసుకొని ఒక 10 నిమిషాలు మనం దీన్ని ఉడికించుకుంటే టేస్టీ మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం దీంట్లో ఎక్కువగా కూడా ఏమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయలేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. ఇది చపాతీకైనా అన్నంలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.